అంబేద్కర్ గారిని అవమానపరిస్తే మాత్రం ఎలాంటి విధవనైనా వదిలిపెట్టాం, మేము గుర్తుపెట్టుకోవాలి. నమస్తే ఫ్రెండ్స్. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి ఎంఎం కీరవాణి యొక్క ఫాదర్, ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడు. ఈయన ఒక సినిమా కార్యక్రమానికి వచ్చి తను రాసిన ఒక స్టోరీ లేదంటే చదివిన ఒక స్టోరీ అంబేద్కర్ గారి పైన కథ చెప్తా ఉన్నాడు. ప్రపంచ దేశాలకు, ప్రపంచ యూనివర్సిటీలకు ఒక మేధావి, ఒక ప్రపంచ జ్ఞాని. ఏ దేవుడు కూడా అన్ని కులాల, అన్ని మతాల ప్రజలకు సమానమైనటువంటి ప్రేమను ఏ గ్రంథాలలో చూపకపోయినా అంబేద్కర్ గారి గ్రంథాలలో అద్భుతమైనటువంటి ఈ యొక్క సమన్యాయం, దేశభక్తి, దేశ ప్రజలందరూ ఒక్కటి కావాలన్నటువంటి తీరు అద్భుతంగా ఉంటుంది. కాబట్టే ప్రపంచ దేశాలే అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, రష్యా కానీ ఇంకా అనేక దేశాలలో అంబేద్కర్ గారు ఆయా యూనివర్సిటీలో ఆయన గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ లైబ్రరీలో ఆయన యొక్క విగ్రహాలు పెట్టుకొని, ఆయన గ్రంథాలయాలు ఆయన రాసిన బుక్స్ పెట్టుకొని ఆ దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంగా ఒక టీవీ షోలో మాట్లాడుతున్నటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి విజయేంద్ర ప్రసాద్, మనం చూడడానికి రాజమౌళే ముసలి కనబడతాడు, ఆయన అన్న కీరవాణి ఇంకా ముసలి కనబడతాడు. వాళ్ళ తండ్రి ఎట్లుంటాడు, ఆయన ఏం మాట్లాడాడు, ఈ మాటలు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు, ఎంత బరితెగించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత అలవోకగా మాట్లాడుతూ ఉన్నాడు, అసలు ఏంది అనేది ఒకసారి మీరు చూడండి. ఎట్లా మాట్లాడినా అనేది మీరు చూడండి. చెరువుల నీళ్ళ గురించి చేతులు కట్టి చెప్తున్నాను, మధ్యలోకి వెళ్ళి చెప్తున్నా. ఊరి పెద్దలను అడగాలి. ఆ ఊరి దేశముఖ పెద్దలు అప్పటికే లాయర్ చేస్తున్నాడు, కారు ఉంది, సంపాదన ఉంది, సూట్లో వెళ్ళాడు. అక్కడ కాపలావాడు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారయ్యా, దేశముఖ గారితో పని ఉంది. ఏం పని అయ్యా, చెరువులో నీళ్ళు కావాలి, గ్లాస్ నీళ్ళు తీసు, పర్మిషన్ ఎందుకు అంటే క్షమించండి, ఇక్కడ ఐఎమ్ యూజింగ్ అన్పార్మెంటల్ వర్డ్ కథా సందర్భంగా. నేను దళితుడినయ్యా అన్నాడు. మహర్సాల ఒకసారి దిగిపోయింది. ఇలాగెళ్దామని తీ, ప్యాంట్ తీ, కోట్ తీ, చెప్పులు తీ. ఎవరు తెలిసి గోచి పెట్టించాడు ఆయనతోటి, డబల్ డాక్టరేట్ పుచ్చుకున్నటువంటి గొప్ప విద్యావంతుడితోటి. భార్యకి ఇచ్చిన మాట కోసం వెళ్తే వాడు అందులో నీళ్ళలో ఉన్నారు ఆయన, ఎండే రాతి మీద ఉన్నారు ఆయన. క్యా సాలా క్యా చాహే తుమ్కో, ఆ చెరువులో గ్లాస్ నీళ్ళు కావాలి. నైదైతే మహర్సాలకు నైదైతే సార్ క్షమించండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కథ పరంగా మాట్లాడతాం నా ఉద్దేశం అది కాదు. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందా నీకు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ కథ? అట్లా మాట్లాడినోడు ఒక నీచాతి నీచుడు, వాని అయ్య జాగీరు కాదు, వాని అబ్బ జాగీరు కాదు, మతం ఎక్కి కళ్ళు బలిసి కూడబలిసి ఒక దుర్మార్గుడు ఒక మనువాద భావజాలంతో కొట్టుకుంటూ మాట్లాడడానికి దాన్ని సమర్థిస్తున్నటువంటి విధానాలకు ఇలా సిగ్గు లేకుండా మీరు ఈ సినిమా కార్యక్రమాల్లో అంబేద్కర్ గారి గురించి అవమానాలు మాట్లాడడం అంత ధైర్యం ఉందా మీకు? కనీసం సిగ్గు అనిపిస్తలేదా? మారుసాలా అన్నాడంట, కోటు పైంట్ మొత్తం ఇప్పించి గోసి పెట్టించినంట. ఎందుకు? నీళ్లు తాగుతంటే అన్నాడు అని చెప్పినంట. ఎవడైతే చెప్పిండో వాని ఫోటో చూపించి వాని ముఖం మీద ఉంచి కాకరించి ఉంచాల్సినటువంటి మీరు దాన్ని ఒక స్టోరీ క్షమించాలంట. దాన్ని ఒక స్టోరీ క్రియేట్ చేసి శునకానందం పొందుతున్నటువంటి విధానం మాకు అనిపిస్తూ ఉంది. అలా ఈ శునకానందాలు ఏంటివో నాకు అర్థం కాదు, ఈ బరితెగింపులు ఏంటివో మాకేం అర్థం కాదు. మాకెవరైనా గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు, గొప్ప సంస్కరణల అంటే ప్రజలకు పనిచేయాలనుకున్న వాళ్ళు, ఈ దేశం యొక్క యూనిటీని మనుషులందరి సమాజంగా చూసేవాళ్ళంటే మాకు చాలా గొప్పగా అనిపిస్తారు. అలాంటి వాళ్ళను మేము ఎప్పుడు గౌరవిస్తుంటాం. ఈ పెద్ద మనిషి 70-80 ఏళ్ళకి పైన ఉన్న ఈ పెద్ద మనిషి అడ్డగోలిగా ఒక చెత్త స్టోరీ, అనవసరమైనటువంటి స్టోరీ చెప్తూ గొప్పతనాన్ని చెప్పకుండా ఆడెవడో గోషిగాడు, ఆడెవడో తెగబలిసిన దున్నపోతు మాట్లాడాడని ఒక కథ చెప్తున్నాడు. ఇది కూడా కథ అంటే ఆ విధంగా అవమానించుతారు అని కలలు అంటారు వీళ్ళంతా. చూడండి ఒకసారి ఇంకేం మాట్లాడతాయినా. కానీ ఒకే ఒకసారి మేము అంటారు, అందరం పట్టించుకోం. ఎప్పుడో తెలుసా, మీ ఆడవాడు మా పక్కలో పడుకున్నప్పుడు స్నానం చేస్తాం, పోయింది అనుకుంటాం. చూడండి ఎంతమంది ఉన్నాం, ఇక అక్కడ లేడీస్ ఉన్నారన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేదు. వీళ్ళు ప్రపంచానికి మార్గదర్శకులు. ఒకే ఒకసారి అంటారని తనం ఉండదంట. ఎప్పుడు ఉండదు? విన్నారు కదా మీరు. ఏంది బరితెగింపు? సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. వీళ్ళు స్టోరీలు రాసి, కథలు రాసి భ్రమలలో దింపి ప్రజలను ఆచరణ సాధ్యం కాని విషయాలను చెప్తూ ఒక పేదోడి గురించి కానీ, ఒక అంటరానితనం గురించి కానీ, ఒక వ్యవసాయం గురించి కానీ, ఒక పాల ఉత్పత్తి గురించి కానీ, ఒక భవిష్యత్తు గురించి కానీ, ఒక కుటుంబ బాంధవ్యాల గురించి కానీ, ఒక అంటరానితనం గురించి కానీ, ఒక తెగబరిసిన దున్నపోతు యొక్క ముఖం మీద ఉంచినట్టు కానీ సినిమా తీయలేని ఈ శాతగాని సన్నాసులు
ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒకే ఒక విషయంలో కులం లేకూడదంట. ఇంత బరితెగిస్తే ఈ బరితెగింపును ఏమనాలి? అంబేద్కర్ గారి భూమి మీద జన్మించిన తర్వాత, ఆయన రచనలు రాసిన తర్వాత, ఆయన రాజ్యాంగం నడుస్తున్న తర్వాత, ఆయన ఇక్కడ ప్రపంచాన్ని ఏలుతున్న తర్వాత కూడా మీ మస్తిష్కంలో ఉన్నటువంటి కుట్ర పోలే, మీ బుద్ధి మారలే. ఇంకా మీరు చెప్పాలనుకుంటే ఆయన త్యాగం చెప్పండి, ఆయన గొప్పతనం చెప్పండి, ఆయన రచనల గురించి చెప్పండి, ఆయన సాధించిన ఫలితాలు చెప్పండి, ఆయన వల్ల ఈ దేశం ఎట్లా ముందుకు పోయిందో చెప్పండి, ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు చెప్పండి. ఏం మనుషులే? మాలో ఎవరిలో నీ పనులు కానీ మీ ఆవిడ పనులు కానీ కనిపిస్తే చెప్పు, తీసుకెళ్ళచ్చు. భరిస్తున్నాడు ఆయన వారికి ఇచ్చిన మాట కోసం. దగ్గరికి నడిచి వస్తాడు, చెమట పడుతుంది ఆయనకి, ఎండలో ఉన్నాడు, కింద గొచ్చు కాలుతుంది. అరే చాలా వీడికి బాగా దాహేస్తున్నట్టు ఉందరా, పక్క జనం ఉన్నారు తైనాతి వాళ్ళు. ఉప్పు నీళ్ళైనా పట్టించుకోం కదా, తాగాలి కదా పంట పెట్టి. అవును సార్ సముద్ర నీళ్ళు కూడా తాగాలి కదా. అవును సార్, మరి సముద్రం లేదు కానీ అలా నీళ్ళు ఉన్నాయని చెప్పి పంచిగా గ్లాస్ పెట్టి వచ్చి పోసాడు, మొహం మీద పోసాడు. పిలో చాలా ఈయన స్టోరీ అంటే ఈ తెగబలిసినటువంటి దున్నపోతులు వీళ్ళ లోపల ఉన్నటువంటి కుళ్ళును సారీ అనుకుంటేనే ఈ విజయేంద్ర ప్రసాద్ అనేతోని యొక్క నోట్లో ఉన్న మైండ్లో ఉన్నంత మస్తిష్కంలో ఉన్న గబ్బును బయటికి పెట్టిన, మూత్రం పోసినట్ట, ముఖం మీద పోసినట్టు. నిన్ను లొట్టపీసుల స్టోరీ నేను చెప్పమన్నారు. ఇప్పుడు నీలాంటి గోషిగాడే వాళ్ళు లేడా స్టోరీ చెప్పడానికి. ఈయనతోడు పిచ్చోడైతే, ఈయనతోడు దద్దమ్మ అయితే, మీలాంటి అడ్డమైన వాళ్ళు అడ్డమైన స్టోరీలు చెప్తారు. సిగ్గుండాల నీకు ముసలిగా అయిపోయినావు. మీ లొట్టపీసుల స్టోరీతో మారిండేవాడో పోయిండేవాడో. ఏజ్ వస్తే సరిపోదు, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏది పడితే చెప్పనీకే. మీరు పొగరబోతూ చిచ్చోర రాతలు రచన రాయడానికి మీకు సాధ్యమవుతుంది. ఒక గొప్ప మహానుభావుని గురించి లొట్టపీసుల స్టోరీ ఏందో కథల్ని ఇది వచ్చి స్టేజ్ మీద నువ్వు చెప్తా ఉన్నావు. సారీ అనుకుంటా, తిట్టని పొర గాడిది కొడుక అన్నట్టు నీ స్టోరీ. కళ్ళు నెత్తికెక్కినాక ఇలాంటి స్టోరీలో చెప్పమంటుంది. ఎందుకంటే మీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది ఇది కదా. అడుగడుగున దళితులను వశపరుచుకొని అంబేద్కర్ మీదకి అబద్ధాలు చెప్పడానికి మీ ప్రయత్నం. ఇలా అంబేద్కర్కి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి లుచ్చాగాడ ఆ బీజేపీలోనే ఉన్నాడు. ఇంత నీచానికి ఎగబడ్డారు. ఈయన కూడా ఆయన ఎంపీ బరి తెగించి కళ్ళు కనబడకుండా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ప్రజల యొక్క కామెంట్ సీరియస్ ఉంటుంది. మీరు అనుకురేమో ఈయన ఓ స్టోరీ రాసిండంట, పట్టి పోసిండంట. సిగ్గుండాలే మాట్లాడడానికే కొంచెమన్నా. చేతితో దిగాడు ఆయన. అర్థమైంది. రమా, నన్ను చూస్తే కోపం వస్తుందా, బాధ వస్తుందా? లేదండి, మీలో పట్టుదల కనిపిస్తుంది. ఏదో రోజు మీరంటే ఒక దేశానికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. నేను చనిపోయిన తర్వాత నన్ను తగలబెట్టద్దండి, పూడ్చిపెట్టండి, ఓ మొక్క మాటండి. ఏదో ఆ చెరువు నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పోయండి. అప్పుడు స్టార్ట్ అయింది ఆయన పోరాటం నీళ్ళ కోసం. అంటే భార్య చెప్పిందంట, నేను చనిపోయిన తర్వాత భర్తకి చెప్పిందంట, నీళ్ళు తీసుకొచ్చి పోయామని చెప్పిందంట. నీదొక కథ, నువ్వు చెప్తున్నావు కథ. మేము కథ చెప్తే ఉరి పెట్టుకొని వస్తారు. మీరు స్టోరీలు అనుకుంటారు. మేము చెప్పాలనుకుంటే మాకు కామన్ సెన్స్ ఉంది, మాకు ఒక విజ్ఞాత ఉంది, ఒక దేశభక్తి ఉంది, మాకు ఆశలు లేవు, అత్యాశలు లేవు. మేము మీ మీద స్టోరీలు చెప్పాలనుకుంటే, మీ బతుకుల గురించి చెప్పాలనుకుంటే, మీ ఫ్యామిలీ స్టోరీ చెప్పాలనుకుంటే, కులం ఉండదని నేను మాట రిపీట్ చేయాలనుకో. ఎందుకంటే నాకు ఒక కామన్ సెన్స్ ఉంది. ఆ వర్డ్ మీరే ఎట్లా మాట్లాడండి, కులం ఎప్పుడు ఉండదు అని చెప్పిండి. మీరు ఒకసారి రిపీట్ చేసి చూసుకోండి. ఎంత బరితెగించి మాట్లాడుతున్నాడు ముసలాయన. ఇలాంటి వాళ్ళు రాజ్యసభలో, ఇలాంటి వాళ్ళు స్టోరీ రైటర్లు, ఇలాంటి వాళ్ళ సినిమాలు తీసి దేశ యువకులు ఎవరో కొంతమంది తప్ప మొత్తాన్ని యువకులను నాశనం చేసే సినిమాలు తీసిరు. ఇక ఏందో అన్ని కథ. ఇంకోటి చూయిస్తా ఎంత డేంజర్గా అంటే, రమమ్మ ఉరుకులాడిందంటే ఒక చిల్లర స్టోరీ చెప్తున్నాడు. ఇది చూడండి, అంబేద్కర్ రమాబాయి గారి మీద ఎట్లా చెప్తున్నాడు స్టోరీనా. అప్పుడు ఆవిడ వయసు 9 ఏళ్ళు, పెళ్ళప్పుడు ఆయన 14 ఏళ్ళు. వయసు గురించి చెప్తున్నాడు. సో పెళ్ళి అయితే అగ్నిహోత్రం చుట్టూ తిప్పుతారు కదా 3 రౌండ్లు. అప్పుడు ఆవిడ ఒంటి మీద చీర కొంకి ఆయన కండువాకి కడతారు. మా పూజారి గారు చెప్పారమ్మా 3 రౌండ్లు తిరగాలి అగ్ని చుట్టూ అని చెప్పని. ఆవిడ ఏం చేసిందంట, ముగ్గురు పరిగెడతాం, ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం అని చెప్పి ఆయన తోసేసి 3 రౌండ్లు ఆడ పరిగెట్టేసి ఆయన ఫస్ట్ అందంట. ఆవిడ జరిగింది లేదు నాకు తెలియదమ్మా, కానీ నాకు చాలా బాగుంది ఆ క్యారెక్టర్. చూసినావా, ఎంత జరిగిందో లేదో తెలియదు, కానీ క్యారెక్టర్ బాగుందంట. ఇలాంటి పనికి మాలినోళ్ళు, ఇలాంటి ఒక మహానుభావుని మీద ఈ దేశ ప్రజలు తమ బతుకు జీవితంగా
నిజంగా ఆయనకు అంకితం చేయడానికి బతుకుతూ ఉన్నటువంటి సందర్భాన్ని ఒక గొప్ప నాయకుని చూసి ఈ దేశ ప్రజలు తృప్తి పొందుతున్న సందర్భం లోపల ఇలాంటి నీచపు మాటలు మాట్లాడితే ఏమనాలి? నువ్వు విజయేంద్ర ప్రసాద్, హూ ఎవర్ ఇట్ మే బి, హూ ఎవర్ యు ఆర్, వీ డోంట్ వాంట్, ఇఫ్ యూ ఏబుల్ టు గివ్ రెస్పెక్ట్ టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ అవర్ కంట్రీ, వీ విల్ గివ్ రెస్పెక్ట్ టు యూ. ఎనీవన్ అవుట్ ఆఫ్ ఇట్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్, if you try to narrate the stories with cunning ideas and with cruel mentality, we are not going to, no one is not going to tolerate this dangerous incidents. Mind it, Mr. Vijayendra Prasad. What is this nonsense? What are you telling? What type of narration you have in your mind? ఈయన చిల్లర మాటలు ఇంకా చూడండి. ఎట్లా ఒక సుమన్ ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. అంటే వీళ్ళకు వయసుతో పని లేకుండా మాట్లాడతారు. ఇందాకడివో ఆ అబ్బాయి చాలా మంది ట్రై చేస్తే ఎవరికి పడలేదని చెప్పాను, ఎవరు పడలేదు అని చెప్పాను కదా. నువ్వు ఎంతమంది అబ్బాయిలు హార్ట్ బ్రేక్ చేసావు? లాంగ్ ఎగో ఆమె పరిశాన్ అయిపోయింది. ఏమో సార్, యాక్చువల్లీ ఆ నేలలో చెప్పి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నీకు విజయేంద్ర ప్రసాద్ నీకంటే సిగ్గు లేదు. నీకు కొడుకులున్నా కోడళ్ళున్నా వాళ్ళ ముసలిగా అయినా నీకు బాధ్యత లేదు, ఒక విజ్ఞత లేదు. సుమకు ఒక కొడుకున్నాడు, భర్త ఉన్నాడు. నీ పాసమాల క్వశ్చన్ అడగకనే పరిశాన్ ఉన్నది ఆమె. అంటే తిన్నాక విద్వేషాలు మొత్తం నింపుకున్నాక ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఇంకా అనేకం మాట్లాడాడు. ఈయన స్టోరీ చూపించాలంటే ఇలా తాతలు ఇలా తండ్రులు అనేక తప్పులు చేసిర్రు, అంటే మాగా బలిసి కొట్టుకొని మాట్లాడాడు. అదే సేమ్ విజయేంద్ర ప్రసాద్ నీకు ఎక్కువనికే టాలెంట్ కాదు. మేము రిపీట్ చేసి మాట్లాడితే నీకన్నా చాలా ఎక్కువ రేట్లు మాట్లాడగలం, గుర్తుపెట్టుకో. మైండ్ ఇట్. We can also translate. We can also tell the stories. We have that much capacity and knowledge. We are followers of the Dr. B.R. Ambedkar. We can analyze. We can realize whatever you have in your mind. Whatever thoughts, poisonous thoughts you are releasing in the society. We can predict. మీరు అనుకుంటారు మీ అంత తెలివివాళ్ళు. Don't think like that. Underestimate Bahujans in the country. Not only Dalits, not only SC, ST, BCs and also minorities in this country. Why are you doing these all things? I don't know. ఎందుకు నీకు ఈ స్టోరీ చెప్పొచ్చు నాకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా ప్రజలు దీనికి సమాధానం చెప్పండి. మీ వీళ్ళ సంగతి ఏందో చూడండి. అసలు ఎందుక ఈ స్టోరీలు నీకు ఇంకా చాలా కథలు పడ్డాడు. ఇవన్నీ చూపించాలంటే ఎందుకని ప్రజలందరికీ ఎంక్వైరీ చేసి అర్థమవుతుంది. దీని మీద కంచాయిలే గారు ఈయన మీద స్టోరీ కూడా రాసిండు. బత్తుల రాంప్రసాద్ అని కంప్లైంట్ ఇచ్చిండు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు ఈయన మీద. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము చూడు స్టోరీలు ఎట్లా రాస్తున్నాం, మా స్టోరీ ప్రపంచ రికార్డ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇలా స్టోరీలు చెప్పగలంటే దళితుల కన్నా ఎక్కువ స్టోరీలు ఎవరు చెప్పలేడు, గుర్తుపెట్టుకోండి. విత్ ఎక్స్పీరియన్స్ మీరు ఇంత డేంజరస్గా మాట్లాడడం, ఆడు ఎవడైనా కానీ ఏ గాడిది కొడుకైనా కానీ ఎంత పెద్ద స్థానంలో ఉన్నా కానీ ఇలా ఆస్తులు లేకుండా భరించడం, అంతస్తులు లేకుండా భరించడం, పదవులు లేకుండా భరించడం, ఈ దేశ సేవలను నిమగ్నమై రక్త తర్పణం చేసినటువంటి వారసులుగా మేముండి ఇలా ఎన్ని భరించినా అంబేద్కర్ గారిని అవమానపరిస్తే మాత్రం ఎలాంటి విధవనైనా వదిలిపెట్టాం, మేము గుర్తుపెట్టుకోవాలి. ఇక చాలా మంది స్వాతంత్ర సమరయోధుల మీద మాట్లాడుతారు, చాలా మంది మహాత్మా గాంధీ కూడా మాట్లాడుతారు. ఆయన మీద ఎవరు మాట్లాడదు, అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి లుచ్చలంతా బద్మాసి రకం ఆయన కాదు. ఆయన దేశభక్తుడు. ఒక కులానికి సపోర్ట్ చేయకపోవచ్చు మహాత్మా గాంధీ గారు. జవహర్లాల్ నెహ్రూ గారి మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారు నీచులు. ఇలా ఇందిరా గాంధీ గారి మీద మాట్లాడతారు. అలాంటి వ్యక్తులను చెప్పుతో కొట్టండి. దోస్ హూ ఫౌట్ ఫర్ అవర్ కంట్రీ, ఫర్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్, వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. దట్ రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ హ్యావ్ ఆన్ అవర్ షోల్డర్స్. మినిమం రెస్పాన్సిబిలిటీ వీ షుడ్ హ్యావ్. ఈ దేశంలో నరేంద్ర మోడీ పాలనలో విచ్చలవిడి అయిపోయింది మాట్లాడడం. మెల్లమెల్లగా స్టోరీలు చెప్తా ఉన్నారు, కాటికి ఒక కాలు చాపి. ముసలోళ్ళు కూడా ఏది పడితే ఏ వయసులో ఏం చేయాలనో అది చేస్తే మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయం మీద మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్.